రోజా రెక్కలతో రోస్ మిల్క్, రోజ్ వాటరు ఇవే కాకుండా స్వీట్ కూడా తయారు చేస్తారు. తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ స్వీట్ చాలా బావుంటుంది. అది మన ఒంటికి చలవ చేస్తుందనమాట. హలో ఎవ్రీవన్. మనం మొక్కలను పెంచుతున్నప్పుడు మొక్కల నిండా పూలుంటే ఆ మొక్కలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయి. మొక్కల నుండి పూలు వేరు చేయాలంటే ఎవరికీ ఇష్టముండదు. నాకైతే అస్సలు ఇష్టముండదు. ఈ రోజా పూలైతే మాత్రం బయట తీసుకొచ్చినవి. పెటల్స్ రాలిపోతుంటే ఆ రోజా రెక్కలన్నింటిని కూడా పక్కకు తీసేసి, ఆ మొక్కల నుండి వస్తాయి గదా! ముదురు మొక్కలు పిలకలు. సో, ఇవన్నీ కూడా సీడ్స్ నుంచి గ్రో చేసినవి. నాకిలా సీడ్స్ నుంచి గ్రో చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఇంకా చాలా చెట్లయితే గ్రో చేస్తున్నాను. ఇది పింక్ డ్రాగన్ ఫ్రూటు. అది కూడా పింక్‌దే. ఇంకా పనస, మునగ చెట్టు ఇవన్నీ కూడా గ్రో చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఇలా ప్లాంటేషన్ చేయడం అంటే. ఇంటర్ చదివేటప్పుడు నేను ఇలా రోస్ మొక్కలతో ఆహ్, రోజా చెట్లు ప్లాంటేషన్ చేశాననమాట. సో, అలాగే చేద్దామని ట్రై చేస్తున్నాను. వస్తే తప్పకుండా చూపిస్తాను మీకు. సో, మీలో ఎంతమందికి ఇలా మొక్కలు పెంచడం అంటే ఇష్టం? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.